పర్వతాలకు పుట్టినిల్లు అని ఏ ఖండాన్ని పిలుస్తారు? పర్వతాలకు పుట్టినిల్లు అని ఏ ఖండాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ యూరప్, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి ఆసియా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. పర్వతాలకు పుట్టినిల్లు అని ఆసియా ఖండాన్ని పిలుస్తారు. ఆప్షన్ సి ఆసియా ఖండాన్ని పర్వతాలకు పుట్టినిల్లుగా పేర్కొంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పర్వతాల్లో ఆసియా ఖండంలోనే 20% పర్వతాలు ఉన్నాయి. ఆసియా ఖండంలోనే 20% పర్వతాలు ఉన్నాయి కాబట్టి పర్వతాలకు పుట్టినిల్లుగా ఆసియా ఖండాన్ని పేర్కొంటారు. ఆప్షన్ సి. కాప్టో పీఠభూమి ఏ దేశంలో ఉంది? కాప్టో పీఠభూమి ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి మంగోలియా, ఆప్షన్ సి టర్కీ, ఆప్షన్ డి మయన్మార్. కాప్టో అనే పీఠభూమి మంగోలియా దేశంలో ఉంది. ఆప్షన్ బి మంగోలియా దేశంలో కాప్టో అనే పీఠభూమి ఉంది. ఆప్షన్ బి. ప్రపంచంలో పాదరసాన్ని ఉత్పత్తి చేయటంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ప్రపంచంలో పాదరసాన్ని ఉత్పత్తి చేయటంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇటలీ, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి స్వీడన్. ఆప్షన్ ఏ ఇటలీ ప్రపంచంలో పాదరసాన్ని ఉత్పత్తి చేయడంలో ప్రథమ స్థానంలో ఉంది. ఆప్షన్ ఏ ఇటలీ. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ద్వీపం ఏది? ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ద్వీపం ఏది? ఆప్షన్ ఏ జావా, ఆప్షన్ బి బరౌనీ, ఆప్షన్ సి గ్రీన్లాండ్, ఆప్షన్ డి నన్. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ద్వీపం జావా. ఆప్షన్ ఏ జావా. సజీవ శిలాజ భూమి అని ఏ ఖండాన్ని పిలుస్తారు? సజీవ శిలాజ భూమి అని ఏ ఖండాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆసియా, ఆప్షన్ సి అంటార్కిటికా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆప్షన్ డి ఆస్ట్రేలియా ఖండాన్ని సజీవ శిలాజ భూమి అని పిలుస్తారు. ఆస్ట్రేలియా ఖండాన్ని సజీవ శిలాజ భూమి అని పిలుస్తారు. ఆప్షన్ డి. వ్యవసాయ క్షేత్రాలను హాసియోండా అని ఏ దేశంలో పిలుస్తారు? వ్యవసాయ క్షేత్రాలను హాసియోండా అని ఏ దేశంలో పిలుస్తారు? ఆప్షన్ ఏ ఇటలీ, ఆప్షన్ బి చిలీ, ఆప్షన్ సి నెదర్లాండ్, ఆప్షన్ డి హాలండ్. ఆప్షన్ బి చిలీ దేశంలో వ్యవసాయ క్షేత్రాలను హాసియోండా అని పిలుస్తారు. చిలీ దేశంలో వ్యవసాయ క్షేత్రాలను హాసియోండా అని పిలుస్తారు. ఆప్షన్ బి. శీతాకాలంలో వర్షం పడటం, వేసవి కాలంలో పొడిగా ఉండటం ఏ మండలం యొక్క లక్షణం? శీతాకాలంలో వర్షం పడటం, వేసవి కాలంలో పొడిగా ఉండడం అనేది ఏ మండలం యొక్క లక్షణం? ఆప్షన్ ఏ టైగా మండలం, ఆప్షన్ బి మధ్యధరా మండలం, ఆప్షన్ సి భూమధ్యరేఖ మండలం, ఆప్షన్ డి టాండ్రా మండలం. ఆప్షన్ బి మధ్యధరా మండలంలో శీతాకాలంలో వర్షం పడుతుంది, వేసవి కాలంలో పొడిగా ఉంటుంది. ఆప్షన్ బి మధ్యధరా మండలం. ప్రపంచంలో అత్యధిక పశువులను కలిగిన దేశం ఏది? ప్రపంచంలో అత్యధిక పశువులను కలిగిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి శ్రీలంక. ఆప్షన్ సి ఇండియా ప్రపంచంలో అత్యధిక పశువులను కలిగిన దేశం. ఆప్షన్ సి ఇండియా. రెడ్ ఇండియన్లు ఏ ప్రాంతంలో ఉంటారు? రెడ్ ఇండియన్లు ఏ ప్రాంతంలో ఉంటారు? ఆప్షన్ ఏ అమెజాన్, ఆప్షన్ బి కాంగో, ఆప్షన్ సి సుమిత్రా, ఆప్షన్ డి బోర్నియా. రెడ్ ఇండియన్లు అమెజాన్ ప్రాంతంలో ఉంటారు. ఆప్షన్ ఏ అమెజాన్ ప్రాంతంలో రెడ్ ఇండియన్లు ఉంటారు. ఆప్షన్ ఏ. సెమాంగ్, సకామీలు అనే జాతుల వారు ఎక్కడ ఉంటారు? సెమాంగ్, సకామీలు అనే జాతుల వారు ఎక్కడ ఉంటారు? ఆప్షన్ ఏ బోర్నియా, ఆప్షన్ బి న్యూగినియా, ఆప్షన్ సి మలేషియా, ఆప్షన్ డి శ్రీలంక. ఆప్షన్ సి మలేషియాలో సెమాంగ్ మరియు సకామీలు అనే జాతుల వారు ఉంటారు. ఆప్షన్ సి మలేషియా. వెడ్డాలు అనే జాతి వారు ఏ దేశంలో ఉంటారు? వెడ్డాలు అనే జాతి వారు ఏ దేశంలో ఉంటారు? ఆప్షన్ ఏ మలేషియా, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి సుమిత్రా, ఆప్షన్ డి బోర్నియా. ఆప్షన్ బి శ్రీలంక దేశంలో వెడ్డాలు అనే జాతి వారు ఉంటారు. వెడ్డాలు అనే జాతి శ్రీలంకలో ఉంటుంది. ఆప్షన్ బి. కాబు అనే జాతి వారు ఏ దేశంలో ఉంటారు? కాబు అనే జాతి వారు ఏ దేశంలో ఉంటారు? ఆప్షన్ ఏ మలేషియా, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి సుమిత్రా, ఆప్షన్ డి బోర్నియా. ఆప్షన్ సి సుమిత్రా అనే దీవిలో కాబు అనే జాతి వారు ఉంటారు. సుమిత్రా అనే దీవిలో కాబు అనేవారు ఉంటారు. ఆప్షన్ సి సుమిత్రా. హెడ్ హంటర్స్ అనే జాతి వారు ఎక్కడ ఉంటారు? హెడ్ హంటర్స్ అనే జాతి వారు ఎక్కడ ఉంటారు? ఆప్షన్ ఏ బోర్నియా, ఆప్షన్ బి న్యూగినియా, ఆప్షన్ సి సుమిత్రా, ఆప్షన్ డి ఏ, బి. ఆప్షన్ డి
ఏ కామా బి బోర్నియా మరియు న్యూగినియా అనే దీవులలో ఈ హెడ్ హంటర్స్ అనే జాతి వారు ఉంటారు. ఆప్షన్ డి బోర్నియా మరియు న్యూగినియా. ఆప్షన్ డి. సంవత్సరంలో 322 రోజుల ఉరుముల శబ్దం ఎక్కడ వినిపిస్తుంది? అంటే సంవత్సరంలో ఉరుముల శబ్దం 322 రోజులు ఎక్కడ వినిపిస్తుంది? ఆప్షన్ ఏ మౌంట్ కెమెరూన్, ఆప్షన్ బి భూమధ్యరేఖ ప్రాంతం, ఆప్షన్ సి బోగోర్, ఆప్షన్ డి సుమిత్ర. ఆప్షన్ సి బోగోర్ అనే ప్రాంతంలో 322 రోజులు ఉరుముల శబ్దం వినపెడుతుంది సంవత్సరంలో. బోగోర్ అనే ప్రాంతంలో. ఈ బోగోర్ అనేది జావా ద్వీపంలోని ఒక ప్రాంతం. జావా ద్వీపంలో ఈ బోగోర్ ఉంటుంది. ఈ బోగోర్లో సంవత్సరంలో 322 రోజులు ఉరుముల శబ్దం వినబడుతుంది. ఆప్షన్ సి. సెల్వాలు అనే అరణ్యాలు ఏ ప్రాంతంలో ఉంటాయి? సెల్వాలు అనే అరణ్యాలు ఏ ప్రాంతంలో ఉంటాయి? ఆప్షన్ ఏ భూమధ్యరేఖ ప్రాంతం, ఆప్షన్ బి టైగా మండలం, ఆప్షన్ సి సమశీతోష్ణ మండలం, ఆప్షన్ డి టాండ్రా మండలం. ఆప్షన్ ఏ భూమధ్యరేఖ ప్రాంతంలో ఈ సెల్వాలు అనే అరణ్యాలు ఉంటాయి. అంటే భూమధ్యరేఖ ప్రాంతంలోని అరణ్యాలను సెల్వాలు అని పిలుస్తారు. భూమధ్యరేఖ ప్రాంతంలోని అరణ్యాలను సెల్వాలు అని పిలుస్తారు. ఆప్షన్ ఏ. విక్టోరియా జలపాతం ఏ నదిపై ఉంటుంది? విక్టోరియా జలపాతం ఏ నదిపైన ఉంటుంది? ఆప్షన్ ఏ నైలు, ఆప్షన్ బి సెయింట్ లారెన్స్, ఆప్షన్ సి నైజర్, ఆప్షన్ డి జాంబేజీ. జాంబేజీ నదిపైన విక్టోరియా జలపాతం ఉంటుంది. ఆప్షన్ డి జాంబేజీ. గుయానో అనే పక్షి రెట్టతో ఎరువుని తయారు చేస్తారు. అయితే ఈ పక్షి ఏ ఎడారిలో ఉంటుంది? గుయానో అనే పక్షి రెట్టతో ఎరువుని తయారు చేస్తారు. అయితే ఈ పక్షి ఏ ఎడారిలో ఉంటుంది? ఆప్షన్ ఏ కలహరి, ఆప్షన్ బి సహారా, ఆప్షన్ సి ఆటకామా, ఆప్షన్ డి పెటగోనియా. ఆప్షన్ సి ఆటకామా అనే ఎడారిలో ఈ గుయానో అనే పక్షి ఉంటుంది. అయితే ఈ పక్షి రెట్టతో ఎరువును తయారు చేసి వ్యవసాయానికి బాగా ఉపయోగిస్తారు. వ్యవసాయానికి ఈ గుయానో అనే పక్షి రెట్టతో తయారు చేసిన ఎరువుని బాగా ఉపయోగిస్తారు. ఏ దేశం ఎక్కువ ఉపయోగిస్తుందంటే పెరు అనే దేశం దీని రెట్టతో తయారు చేసిన ఎరువుని బాగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఈ గుయానో అనే పక్షి ఆటకామా అనే ఎడారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆప్షన్ సి ఆటకామా. ప్రయరీలు అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? ప్రయరీలు అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి యురేషియా, ఆప్షన్ డి హంగేరి. ప్రైరీలు అనే పచ్చిక బయళ్ళు ఉత్తర అమెరికా దేశంలో ఉంటాయి. ఉత్తర అమెరికాలో ప్రైరీలు అనే పచ్చిక బయళ్ళు ఉంటాయి. ఆప్షన్ ఏ. పంపాలు అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? పంపాలు అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి యురేషియా, ఆప్షన్ డి హంగేరి. ఆప్షన్ బి దక్షిణ అమెరికాలో పంపాలు అనే పచ్చిక బయళ్ళు ఉంటాయి. దక్షిణ అమెరికాలోని పచ్చిక బయళ్లను పంపాలు అని పిలుస్తారు. ఆప్షన్ బి. పుష్టాలు అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? పుష్టాలు అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి యురేషియా, ఆప్షన్ డి హంగేరి. పుష్టాలు అనే పచ్చిక బయళ్ళు హంగేరి దేశంలో ఉంటాయి. ఆప్షన్ డి హంగేరిలో పుష్టాలు అనే పచ్చిక బయళ్ళు ఉంటాయి. వెల్డులు అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? వెల్డులు అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి యురేషియా, ఆప్షన్ డి హంగేరి. వెల్డులు అనే పచ్చిక బయళ్ళు ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. ఆఫ్రికా ఖండంలోని పచ్చిక బయళ్లను వెల్డులు అని పిలుస్తారు. ఆప్షన్ ఏ. స్టెప్పీలు అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? స్టెప్పీలు అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి యురేషియా, ఆప్షన్ డి హంగేరి. ఆప్షన్ సి యురేషియాలో స్టెప్పీలు అనే పచ్చిక బయళ్ళు ఉంటాయి. యురేషియాలోని పచ్చిక బయళ్లను స్టెప్పీలు అని పిలుస్తారు. ఆప్షన్ సి యురేషియా. డౌన్స్ అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? డౌన్స్ అనే పచ్చిక బయళ్ళు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి యురేషియా, ఆప్షన్ డి హంగేరి. ఆప్షన్ బి ఆస్ట్రేలియాలోని పచ్చిక బయళ్లను డౌన్స్ అని పిలుస్తారు, లేదా డౌనులు అని కూడా పిలుస్తారు. ఆస్ట్రేలియాలోని పచ్చిక బయళ్లను డౌన్స్ అని పిలుస్తారు. ఆప్షన్ బి ఆస్ట్రేలియా. పంచదార గిన్నెగా ఏ దేశాన్ని పిలుస్తారు? పంచదార గిన్నెగా ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి క్యూబా, ఆప్షన్ డి వెనిజులా. పంచదార గిన్నెగా క్యూబా దేశాన్ని పిలుస్తారు. ఆప్షన్ సి
క్యూబా దేశాన్ని పంచదార గిన్నెగా పిలుస్తారు. క్యూబా యొక్క రాజధాని హవానా. ఆప్షన్ సి క్యూబా. లోయస్ మెట్టభూములు ఎక్కడ ఉంటాయి? లోయస్ మెట్టభూములు ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ ఏ టర్కీ, ఆప్షన్ బి వాయువ్య చైనా, ఆప్షన్ సి స్పెయిన్, ఆప్షన్ డి మంగోలియా. లోయస్ మెట్టభూములు వాయువ్య చైనాలో ఉంటాయి. ఆప్షన్ బి వాయువ్య చైనాలో లోయస్ మెట్టభూములు ఉంటాయి. ఆప్షన్ బి. వాణిజ్యపరమైన పశుపోషణ ఖండంగా ఏ ఖండాన్ని పిలుస్తారు? వాణిజ్యపరమైన పశుపోషణ ఖండంగా ఏ ఖండాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, ఆప్షన్ బి దక్షిణ అమెరికా, ఆప్షన్ సి ఆసియా, ఆప్షన్ డి ఆఫ్రికా. వాణిజ్యపరమైన పశుపోషణ ఖండంగా దక్షిణ అమెరికా ఖండాన్ని పిలుస్తారు. ఆప్షన్ బి దక్షిణ అమెరికా ఖండాన్ని పశుపోషణ ఖండంగా వాణిజ్యపరమైన పశుపోషణ ఖండంగా పిలుస్తారు. ఆప్షన్ బి. ఆల్ఫా ఆల్ఫా అనే గడ్డి ఎక్కడ ఉంటుంది? ఆల్ఫా ఆల్ఫా అనే గడ్డి ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి యూరప్, ఆప్షన్ సి అంటార్కిటికా, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికాలో ఆల్ఫా ఆల్ఫా అనే గడ్డి ఉంటుంది. ఆప్షన్ డి దక్షిణ అమెరికా. అంటే దక్షిణ అమెరికాలోని పచ్చిక బయళ్ళు అయినటువంటి పంపాలలో ఈ ఆల్ఫా ఆల్ఫా అనే గడ్డి పెరుగుతుంది. దక్షిణ అమెరికాలోని పంపాలు అనే పచ్చిక బయళ్లలో ఈ ఆల్ఫా ఆల్ఫా అనే గడ్డి పెరుగుతుంది. ఆప్షన్ డి దక్షిణ అమెరికా. ది గ్రాండ్ కానియన్ ఆఫ్ ది కొలరాడో ఎక్కడ ఉంది? ది గ్రాండ్ కానియన్ ఆఫ్ ది కొలరాడో ఎక్కడ ఉంది? ఇది ఒక అగాధ దారి. గ్రాండ్ కానియన్ ఆఫ్ ది కొలరాడో అనేది ఒక అగాధ దారి. ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఉక్రెయిన్, ఆప్షన్ సి మెక్సికో, ఆప్షన్ డి కెనడా. ది గ్రాండ్ కానియన్ ఆఫ్ ది కొలరాడో అనేది అమెరికా దేశంలో ఉంది. ఆప్షన్ ఏ అమెరికా. ఇది ఒక అగాధ దారి. ఆప్షన్ ఏ అమెరికాలో ఉంటుంది. ప్రపంచ గోధుమ ధాన్యాగారము అని ఏ మండలాన్ని పిలుస్తారు? ప్రపంచ గోధుమ ధాన్యాగారము అని ఏ మండలాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ టైగా మండలం, ఆప్షన్ బి భూమధ్యరేఖా మండలం, ఆప్షన్ సి సమశీతోష్ణ మండలం, ఆప్షన్ డి స్టెప్పి మండలం. ఆప్షన్ డి స్టెప్పి మండలాన్ని ప్రపంచ గోధుమ ధాన్యాగారము అని పిలుస్తారు. స్టెప్పి మండలాన్ని ప్రపంచ గోధుమ ధాన్యాగారము అని పిలుస్తారు. ఆప్షన్ డి. బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యూరప్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యూరప్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి ఉక్రెయిన్, ఆప్షన్ సి స్కాట్లాండ్, ఆప్షన్ డి నార్వే. బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యూరప్ అని ఉక్రెయిన్ దేశాన్ని పిలుస్తారు. ఆప్షన్ బి ఉక్రెయిన్ దేశాన్ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యూరప్ అని పిలుస్తారు. బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యూరప్ అని ఉక్రెయిన్ దేశాన్ని పిలుస్తారు. ఆప్షన్ బి. చికాగో నగరం దేనికి ప్రసిద్ధి? చికాగో నగరం దేనికి ప్రసిద్ధి? ఆప్షన్ ఏ మాంసం, ఆప్షన్ బి బంగారం, ఆప్షన్ సి వజ్రాలు, ఆప్షన్ డి పెట్రోల్కు. చికాగో నగరం మాంసంకు ప్రసిద్ధి. ఆప్షన్ ఏ మాంసంకు చికాగో నగరం ప్రసిద్ధి. ఈనాటికి కాపాడబడుతున్న రెడ్ ఇండియన్ల పురాతన శిథిలాలు ఎక్కడ ఉన్నాయి? ఈనాటికి కాపాడబడుతున్న రెడ్ ఇండియన్ల పురాతన శిథిలాలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ ఏ కెనడా, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి మెక్సికో, ఆప్షన్ డి స్పెయిన్. ఆప్షన్ సి మెక్సికోలో రెడ్ ఇండియన్ల పురాతన శిథిలాలు ఉన్నాయి. ఆప్షన్ సి మెక్సికో. అంగోరా అనే జాతి గొర్రెలకు ఏ దేశం ప్రసిద్ధి? అంగోరా అనే జాతి గొర్రెలకు ఏ దేశం ప్రసిద్ధి? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి మెక్సికో, ఆప్షన్ డి అమెరికా. అంగోరా అనే జాతి గొర్రెలకు అమెరికా దేశం ప్రసిద్ధి చెందింది. అంగోరా అనే జాతి గొర్రెలకు అమెరికా దేశం ప్రసిద్ధి చెందింది. ఆప్షన్ డి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో గొర్రెలు పెంచబడుతున్న ప్రాంతం ఏది? ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో గొర్రెలు పెంచబడుతున్న ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ కలహరి, ఆప్షన్ బి సహారా, ఆప్షన్ సి పెటగోనియా, ఆప్షన్ డి ఆటకామా. ఆప్షన్ సి పెటగోనియాలో అత్యధిక సంఖ్యలో గొర్రెలు పెంచబడుతున్నాయి. ఈ ప్రాంతంలోనే ఎస్టాన్సియస్ అనే ఎస్టేట్లను ఏర్పాటు చేసి గొర్రెలు పెంచుతున్నారు. ఎస్టాన్సియస్ అనేవి గొర్రెలు పెంచే ఎస్టేట్లు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో గొర్రెలు పెంచబడుతున్న ప్రాంతం పెటగోనియా. ఆప్షన్ సి. ప్రపంచంలో అత్యధిక కొయ్యగుజ్జును ఉత్పత్తి చేసే దేశం ఏది? ప్రపంచంలో అత్యధిక కొయ్యగుజ్జును ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ కెనడా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి బ్రెజిల్. ఆప్షన్ ఏ కెనడా ప్రపంచంలో అత్యధిక కొయ్యగుజ్జును ఉత్పత్తి చేస్తుంది. ఆప్షన్ ఏ కెనడా.
కాలిఫోర్నియాను ఏ దేశ క్రీడా ప్రాంగణంగా పిలుస్తారు? కాలిఫోర్నియాను ఏ దేశ క్రీడా ప్రాంగణంగా పిలుస్తారు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి డెన్మార్క్, ఆప్షన్ డి అమెరికా. ఆప్షన్ డి అమెరికా దేశం యొక్క క్రీడా ప్రాంగణంగా కాలిఫోర్నియాను పిలుస్తారు. అమెరికా దేశం యొక్క క్రీడా ప్రాంగణంగా కాలిఫోర్నియాను పిలుస్తారు. ఆప్షన్ డి అమెరికా. కరారా అనే పాలరాయికి ఏ దేశం ప్రసిద్ధి చెందింది? కరారా అనే పాలరాయికి ఏ దేశం ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి ఇటలీ, ఆప్షన్ సి స్వీడన్, ఆప్షన్ డి స్పెయిన్. కరారా అనే పాలరాయికి ఇటలీ దేశం ప్రసిద్ధి చెందింది. ఆప్షన్ బి ఇటలీ. ఈ కరారా అనే పాలరాయిని విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు. దీనికి ప్రసిద్ధి చెందిన దేశం ఇటలీ. ఆప్షన్ బి. బంగారు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన విట్ వాటర్స్ ల్యాండ్. బంగారు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన విట్ వాటర్స్ ల్యాండ్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ బొలివియా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా, ఆప్షన్ సి దక్షిణ అమెరికా, ఆప్షన్ డి పెరు. ఆప్షన్ బి దక్షిణాఫ్రికాలో బంగారు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన విట్ వాటర్స్ ల్యాండ్ ఉంది. ఇది ప్రపంచంలో నెంబర్ 1 బంగారు నిక్షేపాలు లభించే నెంబర్ 1 ప్రదేశం విట్ వాటర్స్ ల్యాండ్. ఇది దక్షిణాఫ్రికాలో ఉంది. అల్రఫ్బాడ్ గుహలు ఏ దేశంలో ఉంటాయి? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి స్వీడన్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి స్పెయిన్. ఆప్షన్ సి అమెరికాలో ఈ గుహలు ఉంటాయి. ఆప్షన్ సి అమెరికా. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది? ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ వయోలిలీ, ఆప్షన్ బి మాసిన్రామ్, ఆప్షన్ సి చిరపుంజి, ఆప్షన్ డి నన్. ఆప్షన్ ఏ వయోలిల్లో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. ఈ వయోలిలీ కౌవాయి ద్వీపంలో ఉంది. హవాయి ద్వీపంలోని కౌవాయి ద్వీపాల్లో ఈ వయోలిలీ అనేది ఒక శిఖరం. ఈ శిఖరం వద్ద ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. ఆప్షన్ ఏ. ఏ మండలాన్ని ప్రపంచ పండ్ల తోటల మండలంగా పిలుస్తారు? ఏ మండలాన్ని ప్రపంచ పండ్ల తోటల మండలంగా పిలుస్తారు? ఆప్షన్ ఏ మధ్యధరా మండలం, ఆప్షన్ బి భూమధ్యరేఖా మండలం, ఆప్షన్ సి సమశీతోష్ణ మండలం, ఆప్షన్ డి టైగా మండలం. ఆప్షన్ ఏ మధ్యధరా మండలంని పండ్ల తోటల మండలంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ మధ్యధరా మండలం. ఆలివ్ పంటకు ఏ దేశం ప్రసిద్ధి? ఆలివ్ పంటకు ఏ దేశం ప్రసిద్ధి? ఆప్షన్ ఏ స్పెయిన్, ఆప్షన్ బి స్వీడన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి బెల్జియం. ఆలివ్ పంటకు స్పెయిన్ దేశం ప్రసిద్ధి. ఆప్షన్ ఏ స్పెయిన్ దేశం ఆలివ్ పంటకు ప్రసిద్ధి. ఆప్షన్ ఏ స్పెయిన్. ప్రపంచంలో అత్యధిక న్యూస్ ప్రింటును ఉత్పత్తి చేసే దేశం ఏది? ప్రపంచంలో అత్యధిక న్యూస్ ప్రింటును ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి స్వీడన్. ఆప్షన్ సి కెనడా ప్రపంచంలో అత్యధిక న్యూస్ ప్రింట్ను ఉత్పత్తి చేసే దేశం. ఆప్షన్ సి కెనడా. వజ్రాలకు ప్రసిద్ధి చెందిన కింబర్లీ ప్రాంతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. వజ్రాలకు ప్రసిద్ధి చెందిన కింబర్లీ ప్రాంతం దక్షిణాఫ్రికాలో ఉంది. ఆప్షన్ డి దక్షిణాఫ్రికా. పర్ అనే క్షేత్రాల ద్వారా అత్యధిక రాబడి పొందుతున్న దేశం ఏది? పర్ అనే క్షేత్రాల ద్వారా అత్యధిక రాబడి పొందుతున్న దేశం ఏది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి మెక్సికో, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి అమెరికా. ఆప్షన్ ఏ రష్యా పర్ అనే క్షేత్రాల ద్వారా అత్యధిక రాబడి పొందుతున్న దేశం. ఆప్షన్ ఏ రష్యా.